అవకాశం ఇచ్చిన తండ్రి నా దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి చక్కనటువంటి వాతావరణాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. బైబిల్ అనేటువంటి గ్రంథం చాలా లోతుగాను, సత్యానికి దగ్గరగాను, సత్యమే వాక్యముగాను మనిషిని ఆలోచింపచేస్తూ మానవ మనసులో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుతూ మనిషిని పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా నిలవబెట్టడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. చైర్స్ వెళ్తున్న పిల్లలు, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉందని మనిషి ఎరిగిన నాడే దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోగలడు. వస్తువు యొక్క విలువ మనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుంది. అంటే ఒక ట్యాబ్లెట్ వల్ల ఈ రోగం తగ్గుతుంది, ఒక ఇంజక్షన్ వల్ల ఈ జబ్బు తగ్గుతుంది అని మనకు ఎలా తెలుస్తుందో, దేవుని యొక్క వాక్యం వలన మనిషికి ప్రయోజనం ఉందని తెలియాలండి. తెలియకపోతే అది ఆ మనిషికి ఏమైపోతుంది? నిష్ప్రయోజనం. వినిన వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యం అనేది మానవుని మార్చి ఉన్నతమైన వాడిగా తీర్చి దైవత్వపు లక్షణాలతో నింపి పరమునకు చేర్చాలన్నదే దేవుని యొక్క వాక్కు యొక్క ఉద్దేశం. ఈ వాక్కు భూమి మీదకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కేవలం మనిషిని మార్చడానికి మాత్రమే పనిచేస్తుందని మీరు ఎరగాలి. దేవుని యొక్క వాక్కు ఎందుకు బయలు వెలిచింది? మనిషి హృదయములోనున్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఏం చేయాలి? పారదోలాలి, తొలగించాలి. దీనికోసమే పరలోకం నుండి వాక్కు ఇక్కడికి దిగి వచ్చింది. ఒకనాడు మామూలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు సాక్షాత్తు తన వాక్యానికే శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపాడని కొత్త నిబంధన చెప్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఈరోజు మన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి ఆదాము, కడపటి ఆదాము, వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటి ఆదాము, కడపటి ఆదాము. సార్ మిమ్మల్ని డౌట్ అడుగుతాను అన్నాడు. ఏంటి తమ్ముడు అడుగంటే, సార్ మొదటి ఆదాం ఎవరు, కడపటి ఆదాం ఎవరు అన్నాడు. ఇద్దరు ఒక్కడేనా, ఇద్దరా అని అడిగారు. ఇద్దరమ్మా నాన్న. ఎవరండి అన్న? మొదటి ఆదాము దేవుని చేత మట్టితో చేయబడినటువంటి వాడు, నరుడు, రక్త మాంసాలు కలిగిన వాడు అని పేరు పొందినవాడు, అపరాధం చేసినవాడు, అతిక్రమం పొందినవాడు, దేవుని చేత శాపాన్ని పొందినవాడు, మరణాన్ని తెచ్చుకున్నవాడు. ఎస్. మరి కడపటి ఆదాం ఎవరండి అంటే యేసుక్రీస్తు వారని నేను చెప్పక్కర్లేదు. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో, మరి 5వ అధ్యాయము రోమపత్రికలో పౌలే ఉటంకించి చెప్పేశాడు కడపటి ఆదాము యేసుక్రీస్తు వారని. నేను చెప్పవసరం లేదు. కళ్ళకు కట్టినట్టు ఇలా అన్నప్పుడు ఇంతమంది ఉన్నవాళ్ళు అదేంటి సార్ కరెక్ట్గా ఉన్నదాన్ని మీరు అలా ఎందుకు చెప్పారు ఒకరిని అడిగారు అనుకుంటున్నారా? అంటే మొదట జరిగినటువంటి తప్పే మళ్ళా జరుగుతూ వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి? ఎందుకు మనుషులు ఇలాగైపోతున్నారు? సత్యం వద్దా వీళ్ళకి? సత్యం వద్దా ఏమో. అందరూ కూడా డాక్టర్ గారితో వైద్యం చేయించుకోవాలనుకుంటారు, కానీ నొప్పి కలిగే ఇంజక్షన్ మాత్రం వద్దంటారు. తొందరగా పనిచేసేది ట్యాబ్లెటా, ఇంజక్షనా? ఇంజక్షనే. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? ఇంజక్షన్ కావాలా, ట్యాబ్లెట్ కావాలి. ఏ అంటారు? ట్యాబ్లెట్ అయితే కడుపులోకి పోద్ది, ఇంజక్షన్ అయితే చిన్న నొప్పి కలుగుతుందండి. నొప్పి కలగకుండా జబ్బు తగ్గాలి అని వైద్యశాస్త్రం నొప్పి తగ్గకుండా జబ్బు తగ్గదు. అందుకే దాన్ని శస్త్రచికిత్స అన్నారు. ఇంతకుముందు చెప్పాను. శస్త్రం అనగా కత్తి, ఆయుధం, పనిముట్టు. ఇంకా మీరు ఏమనుకుంటారో అనుకోండి. శస్త్రము అనగా తెలుగులో అదే అర్థం, శస్త్రము. అందుకే బైబిల్ కూడా శస్త్రములు మోయేవాడు అని రాసి ఉంటుంది. శస్త్రం అంటే ఆయుధములు మోయేవాడు అని అర్థం.
అర్థమైందంటే శస్త్రములు మోయబడి, శస్త్రచికిత్స అంటే శస్త్రచికిత్స అంటే కత్తితో చేసే చికిత్స అని అర్థం. మీకు చెప్పాను ఇంతకుముందు పాఠ్యభాగం, దేవుడు చేసిన శస్త్రచికిత్స అని. శస్త్రం అంటే కత్తి, కత్తితో చేసే వైద్యం, అదే ఆపరేషన్ అంటున్నారు. అయితే దేవుడు కూడా శస్త్రచికిత్స చేసిన వాడే. ఆయనకున్నది కూడా ఖడ్గమే, కత్తి. కత్తి అనే వాక్యము చేత మనిషిని మార్చడానికి చేసేటటువంటిది శస్త్రచికిత్స. అయితే ఆదాము, కడపటి ఆదాము, అసలు ఒక ఆదాము వచ్చినప్పుడు మరొక ఆదామును గురించి ఎందుకు చెప్పాలి? ఇది వివరించాలా, వివరించకూడదా? వివరించాలి. ఇప్పుడు నువ్వేదో అన్నామనుకుని వెంటనే నేను నిలబడిపోయి ఏదో చెప్పేయకూడదు, ఆలోచించాలండి. బైబిల్ అంటే నువ్వేదో అన్నామని ఆవేశంతో నేను నిలబడిపోయి చెప్పేసాను అనుకోండి, తప్పులు వచ్చేస్తాయి. ఆవేశంతో చెప్పకూడదు, ఎందుకంటే ఆలోచన. ఎందుకంటే ఇది ఒక కాలంలో రాయబడిన వాక్యం కాదండి. నానా సమయంలో నానా విధాలంటే విధాన్ని ఆలోచించాలి. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమిటి, ఆ సమయంలో దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పాడు, ఆ సమయంలో ప్రవక్త ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాడు, అన్ని సందర్భాల్లోనూ ఇదే విషయాన్ని అన్ని సందర్భాల్లో ఒక రకంగా ఎందుకు చెప్పలేదు, జరిగిన సందర్భాలన్నీ ఒకటి కదా అని ఆలోచించాలి. అది ఆలోచించకుండా మనం ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని చేయకూడదండి, అది చాలా తప్పు. కనుక మొదటి ఆదాము, కడపటి ఆదాము, అసలు మొదటి ఆదాముతో క్రీస్తును పోల్చవలసిన అవసరం ఏముంది, అది ఈరోజు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేను మొదటి ఆదాము, ఆదామనగా ఎర్రనివాడు, ఆదామనగా ఎర్రనివాడు. కడపటి ఆదామనగా కడపటి తీసేది అతను ఆదామే. మళ్ళీ ఇతను ఎవరు? ఇతను ఎర్రనివాడే. అంటే రొంగ రెడ్డిని అన్నాగా, యేసుక్రీస్తు వారు ఎరుపు రంగ. ఈరోజు బైబిల్ మీద వ్యతిరేకంగా వస్తున్నటువంటి వారికి తెలియనటువంటి భావాలు ఇవేనండి. ఆదాము ఎర్రనవాడు అంటే ఎర్రగా ఉంటాడు అంటే అడిగాడు, అదే తెలుసు. ఆవిడంటుంది వేలాది మందిలో నా యొక్క ప్రియుడు అతి సుందరుడు. మళ్ళీ ఆవిడ అంటుంది నేను నల్లని దాన్ని, నేను బహు సౌందర్యవరాలు అన్నది. నల్లని దాన్ను అంటే అంటున్నది ఇస్రాయేలీలు అందరూ నలుపు జాతి అనుకుంటున్నారేమో మీరు. మళ్ళీ అదే బైబిల్ వాదం తెలీదు వీళ్ళందరికీ. ఇస్రాయేల్ అనే కన్యకగా చెప్తుంది నా ప్రియుడు అని. ప్రియుడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది, అది మనకు తెలుసు. ప్రియురాలనేటప్పటికీ ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక స్త్రీ అనేటప్పుడు ఒక స్త్రీ కాదు. ఎవరు? ఇస్రాయేలీలు అందరిని కలిపి ఒక స్త్రీగా పోల్చి నా ప్రియుడు 10,000 మందిలో నేను నల్లనదాన్ని, నేను బహు సౌందర్యవంతురాలు అన్నాడు. అప్పుడు అదిగో చూడండి నల్లదట్ట అన్నాడు. అంటే అనగానే నువ్వెవరిని చూపిస్తావు అక్కడ? మొదటి ఆదాము, కడపటి ఆదాముకున్న వ్యత్యాసం ఏంటి? దేవుడు మొదటి ఆదాముని తీసుకొచ్చి కడపటి ఆదామని యేసుక్రీస్తు వారు చెప్పడంలో కొన్ని సందర్భాలు ఏమిటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చును. 5వ అధ్యాయం 14 వచ్చును. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోయేవాడికి గుర్తు అయ్యిండెను. రాబోయేవాడు ఎవడు? రాబోయేవాడు ఎవడంటే ఈ మాట చదువుతుంటే ఇంకెవడో వస్తాడు అన్నట్టు లేదు, అవునా? ఎవరో వస్తున్నట్టున్నారు అన్నట్టుగా ఉంది, అంతే కదా. మొదటి కొరింథీ 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45 వచనం. ఇందు విషయమే ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము అనడా? కడపటి ఆదాము నేనా జీవింపజేయు ఆత్మాయను. ఎవరి ఆదాము? మీరు ఎలా చెప్తారు? కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు మీరు ఎలా చెప్తారు? నేనా
కడపటి ఆదాం ఏసే అని మీరు ఎలా చెప్పాలంటే, మొదటి ఆదాం ఎందుకు వచ్చాడో తెలిస్తే రెండో ఆదాం ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుస్తుంది. సింపుల్ థింగ్స్. మొదటి ఆదాము ఎందుకు వచ్చాడు మీకు అర్థమైతే రెండో ఆదాం ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. బొల్లినేని హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ ఆల్రెడీ రామరాజు గారు ఉండగా మళ్ళీ హైదరాబాద్ నుంచి మరో స్పెషలిస్ట్ వచ్చాడంటే అర్థం ఏంటి? ఈయన వల్ల కానిది ఆయన వచ్చి చేస్తాడు. అంతే, పెద్ద ఇదేముంది. ఈయన వల్ల కానిది ఆయన వచ్చి చేస్తాడనమాట, అంతే. ఈయన చాలా బాగా చేస్తాడన్నారు అప్పటిదాకా, బాగానే చేస్తాడండి, చాలా ఎక్సలెంట్ అండి. హార్ట్ చేయడంలో ఆయన చాలా గోల్డ్ మెడల్ వచ్చింది, చాలా దేశాల్లో మంచి నేమ్ వచ్చింది. డాక్టర్స్ కౌన్సిల్లో ఈయనకు మంచి ఇది జరిగింది అది జరిగిందని అక్కడ కానీ చాలా అంటించారు అక్కడ బొల్లినేని హాస్పిటల్. అయితే చూడమాడు, ఇవన్నీ కూడా నిజమే. అయితే మళ్ళా హైదరాబాద్ నుండి ఒక ఆయన ఎందుకు వచ్చాడు? ఈయనకి తెలియందేదో ఈయనకి రాయిందేదో అతను వచ్చి చేస్తాడు. ఎస్, కడపటి ఆదాము అని రాశాడు. ఈ ఆదాము రాబోయేవాడికి ఏమై ఉన్నాడు? గుర్తయి ఉన్నాడు. దేనికి గుర్తు? అది మ్యాథమెటిక్స్లో కొన్ని గుర్తులు ఉంటాయి ఏమండి. ఇలా గీత ఎడితే మైనస్ అని, ఈ గీతకు మళ్ళీ ఒక అడ్డ గీత ఎడితే ప్లస్ అని, ఇలా మ్యాథమెటిక్స్లో కొన్ని గుర్తులు ఉన్నాయి. అలాగే మామూలుగా కూడా మరి పదోచ్చారణలు చేసేటప్పుడు, ఇలాంటి వాక్యాలు సంపూర్ణం చేసేటప్పుడు ఫుల్ స్టాప్ అని, కామా అని, క్వశ్చన్ మార్క్ అని చాలా ఉన్నాయి. ఈ రాత్రి ఒక అలాంటి దాంట్లో ఒక గుర్తు చెప్తాను. షఫీకి మతిపోద్ది అనమాట. అందుకే మీకు వాట్సాప్లో వచ్చి యేసు అందరికీ ప్రభువా అంటే అందరికీ ప్రభు కాదని అతను చాలా చెప్పాడు. అది మీకు తెర మీద వేసి చూపిస్తాను సాయంత్రం. చెబుతూ బైబిల్లో హిబ్రూ గ్రీక్ బైబిలు, స్టాండర్డ్ బైబిలు, కింగ్ జేమ్స్ వర్షను, తర్వాత పర్సిస్టెంట్ బైబిలు, ఈ బైబిల్ అన్నింటిని చూపించి బ్రాకెట్లో చూపించాడు. ఇలాగా బ్రాకెట్లో చూపించాడు. అవన్నీ నేను సాయంత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేవుడి వాతావరణం బాగుంటే. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి? ఆదాము రాబోయేవాడికి గుర్తు. దేనికి గుర్తు? గుర్తులనేవి దేనో దాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మొదటి ఆదాము మనుషుడా కాదా? మనిషేనా? ఓకేనా? మనిషే. రెండోవాడు ఎవరు? రెండోవాడు మనిషే కదండి. మొదటి మనుషుడు, రెండో మనుషుడు, అదే కిందకి చదివికెళ్తాం. మళ్ళీ రెండో మనుషుడు మరి ఎక్కాలని చెప్పేటప్పుడు 2-4 అని చేతులు కట్టేసుకున్నట్టు మళ్ళీ మరి గొడ్డు మెటకరిచ్చేక్కలేదు. రెండో ఆదాము కూడా మనుషుడే, అందుకే మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది. అందుకే ఆయన కొట్టగా రక్తం వచ్చింది, ఆయన శరీరానికి దెబ్బలు తగిలే. నరుడే, క్రీస్తు యేసును నరుడు అనగా రక్త మాంసములు కలిగిన వాడు. ఇంక మీరు ఏది ప్రత్యేకంగా మీరు ఆలోచించవసరం లేదు. అర్థమైందండి? మీరు ప్రత్యేకంగా నరుడు, రక్త మాంసాలు కలిగిన వాడు, మనుష్యుడు. మొదటి మనుష్యుడు, రెండవ మనుష్యుడు. చదవండి, అక్కడే ఉంది, సరిగ్గా చదవండి. ఏముందండి అక్కడ? మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు, మొదటి మనుషుడు మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మనుషుడేనా? మనుషుడికి మరో మనుషుడు వచ్చాడా? కడపటి ఆదాం మనుషుడికి మరో మనుషుడు వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది బైబిల్లో. సరే అండి, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆదాము రాబోయేవాడికి ఏమైనాడమ్మా? గుర్తే అన్నాడు. రాబోయేవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాన్ గారు ఏమైనా మాట్లాడుతున్నారో చూద్దాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో ఉండి విని, వెరీ గుడ్, రాబోయేవాడు నీవేనా, మేము మరి ఒకరిని గూర్చి కనిపెట్టాలి. ఇప్పుడు అర్థమైందండి? రాబోయేవాడు గుర్తు అంటే ఆ రాబోయేవాడు ఎవరు? అప్పుడు యేసుక్రీస్తు వారు రాబోయేవాడు నీవేనా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? చాలా తప్పుడు ఆలోచన చేశావు నువ్వు, నేను కాదు, నువ్వు చెరసాల్లో ఉండడం వల్ల తప్పుడుగా ఆలోచించావు. భక్తులు కష్టాల్లో ఉండొచ్చు
కానీ తప్పులు మాత్రం చెప్పరండి. అది మీరు గమనించుకోవాలి. మన ఒక ఆయన అంటున్నాడు, యోహాను గారు చెరసాలు ఉండడం వల్ల ఆయన ఇలా తప్పుడు చెప్పారండి. తప్పండి. చెరసాల్లో ఉండి తప్పు చెప్పలేదు, తప్పుగా భావించుకున్నాడని ఉంది అంతే. అంతేనండి. తప్పుగా భావించుకోలేదు కూడా, అడిగాడు, డౌట్ క్లారిఫై చేసుకున్నాడు అంతే. అంటే రాబోయేవాడు నీవే అయితే నేను నిరభ్యంతరంగా హాయిగా చచ్చిపోతాను, అది ఆయన ఉద్దేశం. ఇది తప్పు కాదుండే. యోహాను గారు మీరు ఏదో పెద్ద తోపుల్లాగా ఆయన ఏదో ఎందుకు పనికిరాడు కింద మాట్లాడకూడదు. ఒకవేళ రాబోయేవాడు నీవైతే నేను సంతోషంగా చచ్చిపోతాను, ఎందుకంటే నీ రాక గురించే కదా నేను చూస్తున్నా. నువ్వు వచ్చావనుకో, ఇప్పుడు సుమయాన్ అన్నాడు, నాదా ఏమండి నీ మాట చెప్పున నీ దోషను ఇప్పుడు పోనిస్తున్నావు. ఇశ్రాయేలులకు వెలుగుగాను అన్యజనులకు ఇశ్రాయేలులకు మెప్పు మహిమగాను అన్యజనులకు వెలుగుగాను నువ్వు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కొన్నులారా. యేసుప్రభు చూస్తే కానీ ఆయన మరణం పొందడని ఆయనకి ఒక ఇది యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఎత్తుకోగాని కుర్రోడు యేసుప్రభు గారు కాదని అన్న డౌట్ వచ్చింది అనుకో, నాదా నువ్వేనా, నువ్వైతే చెప్పు నేను రేపు చెప్తాను అని అందుడు. కానీ అతను కన్ఫర్మ్గా చెప్పేస్తాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పునా నీ దోషను పోనిస్తున్నావు. ఇశ్రాయేల్ అన్యజనులకు వెలుగుగాను అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూశాను. ఇప్పుడు నీ మాట చెప్పునా నీ దోషను పోనేమో. యేసును చూస్తే కానీ మరణం లేదు, ఇప్పుడు చూశాను కనుక నీ మాట చెప్పునా ఏం చచ్చిపోతాను అంటున్నాడు. చూడండి, ప్రభాతను ఎదిగి తప్పడు అడిగేదాకా నేను ఎత్తుకు తిప్పుతాను అని అడిగాడు. ఇంకేం అడగలేదు, నేను పోని అన్నాడు. యోహాను గారు కూడా అదే, నాకు నన్ను పంపినవాడు నాకేమని చెప్పాడు, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆలుతుందో అతడే మెస్సియా అని నాతో చెప్పాడు. కానీ ఇతను అన్న తర్వాత ఇతను చెరసాలకు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మెస్సియా అనేవాడు వచ్చి ఏం చేస్తాడు, సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఎన్నో చేస్తాడని రాస్తుంది. అవి మరి ఇతను చెరసాలలో ఉన్నాడు, ఇతను చూడలేదు కదండి. అందుకు చెరసాలలో కౌరు పెట్టాడు, అయ్యా రాబోయేవాడు నీవేనా, మేము మరొకని కోసం ఎదురు చూడాలా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, చెమట వారు వింటున్నారు, నా వలన అభ్యంతరపడినవాడు ధన్యుడు అని యేసుక్రీస్తు వారు చెప్పాడండి. అర్థం ఏంటి, నువ్వు అనుకున్నట్టు ఆ రాబోయేవాడిని నేనే, కానీ చెరసాలలో ఉండగా నేను నడిపించేవాడిని, చూపించేవాడిని, వినిపించేవాడిని నువ్వు చూడక అభ్యంతరపడ్డావు అంతే. ఏమండి అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లారా ఈ విషయాన్ని రాబోయేవాడు నీవేనా అంటే ఆ రాబోయేవాడు ఎవరు? యేసు. దాన్నే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు, ఆదాము రాబోయేవాడికి గుర్తయి అన్నాడు. యేసుక్రీస్తు వారు మొదటివాడు చరిత్రకారుడా చరిత్రహీనుడా? రెండోవాడు చరిత్ర సృష్టించినవాడు. మొదటి ఆదాము చరిత్రహీనుడు. ఆదాము గురించి 4 మాటలు చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఆ ఒక్క మొక్క తరపుతా ఇంక వెనక ముందు ఎవడని పేలైపోయాడు. ఎలా పేలైపోయావురా అని అడిగా అనుకున్నా, తరగతి చదవక ఆ ఒక్క మొక్కే అయిపోయింది. పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్. ఎలా పాస్ అయ్యావురా, కష్టపడ్డావా, రాత్రి నిద్రపోలేదా, ఎన్ని అడుగుతాం చూసారండి. పాస్ అయిన వాడి దగ్గర చాలా ఉంటాయి, పేరైపోయిన దగ్గర ఏముంటాయి? నువ్వు మంచోడు అవుతాకి ఏంట్రా అంటే చాలా చెప్పొచ్చు, చెడ్డోడు అవుతాకి ఏంట్రా అంటే చూసారా. అంటే చరిత్ర సృష్టించాలంటే చాలా ఉంది. చరిత్ర సృష్టించాలి అంటే చరిత్రహీనుడు కావాలంటే ఏం అవ్వలేదు. ఆదాము చరిత్రహీనుడు అంటే చరిత్ర సృష్టించవలసిన వాడు, కానీ ఆదాము గురించి చరిత్ర ఏం లేదు. మీకు చెప్పాను, యేసు చారిత్రక పురుషుడా అనేటువంటి సబ్జెక్టు మరి అంతమంది దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది చరిత్రానికే ఉయ్యాల్లో ఊగాడు, వెండి గిన్నెలో పరమాన్నం తిన్నాడు, తప్పటి అడుగులు వేశాడు, ఆ ఊరిలో ఉన్నాడు, విద్యాభ్యాసం ఈ ఊరిలో జరిగింది. ఇదా చరిత్ర అంటే? చరిత్ర అంటే ఇదా? మరి ఏంటి చరిత్ర అంటే? వచ్చి ఏం చేశాడు, మానవాళికి ఏం చేశాడు, కుటుంబ సభ్యులకి ఏం చేశాడు, జాతికి ఏం చేశాడు, ఈ అన్నిటి గురించి, అతను తిన్నాడా లేదా, అతను ఎలాంటి వస్త్రం ధరించుకుని ఉండేవాడు, ప్రజలకు ఎలాంటి ఆదర్శప్రాయుడయ్యాడు, అతని వాక్కులు ఎలాంటివి, అతని తత్వం ఎలాంటిది, ఇవన్నీ కలిపితే ఏమవుతుంది చరిత్ర. ఆదాముకి ఇది ఏమైనా ఉందా? లేదు, అందుకే చరిత్రహీనుడయ్యాడు. యేసుక్రీస్తు వారికి ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు వారి గురించి చరిత్ర చెప్పండిరా అంటే హిమాలయాలకు వచ్చాడు,
ఏమండి హిమాలయాలకు వచ్చాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు. ఇవన్నీ ఎందుకండి మనకి? ఏమండి మదర్ తెరిసా గురించి 4 మాటలు రాయండి. మదర్ తెరిసా యుగోస్లేవియా దేశంలో పుట్టింది, బాగానే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు బాగానే ఉంది. ఆవిడ చిన్నతనంలో ఈ స్కూల్లో చదివింది, ఆ స్కూల్లో చదివింది. ఆవిడ చిన్నప్పుడు వాళ్ళు రాలేదు, ఏబిసిడీలు రాలేదు, హిందీ రాలేదు. ఇవన్నీ అవసరమా? ఆవిడ కలకత్తా వచ్చింది. ఇటీ చిన్నప్పుడు అమ్మ నాన్న పేరు చెప్పి అంటే కలకత్తా వచ్చిందా? మనకి ఇదంతా అవసరం లేదండి. కలకత్తా వచ్చి ఏం చేసింది? అదే చరిత్ర. అలాగే యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు నుంచి ఏం లేదు, ఏమైపోయింది? తల్లిదండ్రుల దగ్గర జ్ఞానమందును వయసులందును పెద్దల దగ్గర ఎదిగి వర్ధిల్లుతున్నాడు. అవి మీకెందుకు? ఎవడు ఆలోచించండి. చిన్నతనం నుండి ఆయనకి అంబలంటే చాలా ఇష్టం. అందుకు ఆయన పొద్దున్నే అది ఇస్తే కానీ మారం చేసేవాడు, ఇచ్చేదాకా ఏడ్చేవాడు. దాన్ని బట్టే అర్థమవుతుంది నేను మంచి ఆహారం చిన్నప్పటి నుంచే తీసుకుంటున్నాడని ఒక తత్వాన్ని. పిల్లలు వింటున్నారో? ఈ సండే స్కూల్ ఇది ఆయన అంబలు తాగితే మనకెందుకు, గెంజి తాగితే మనకెందుకు, ఏం తాగాడు అనేది కాదు, మనకి ఏం తాగమని చెప్పాడు. గాంధీ గారు బెల్లం తినే అలవాటు ఉందండి. పిల్లవాడు బెల్లం తినేస్తాను తండ్రి చెప్తే ఒక 6 రోజులు పోయిన తర్వాత తీసుకురమ్మన్నాడట. ఇప్పుడు బెల్లం తినదు. అయ్యా మొన్న చెప్పబోయే మాట ఏదో ఇంతకాలం 4 రోజుల తర్వాత బెల్లం తినొద్దురా అని చెప్పాడంట. తర్వాత 4 రోజులకు వచ్చిన తర్వాత నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉందన్నాడు. అది గాంధీ గారితో పరమహంస గారితో, గాంధీ గారిది మాత్రం కాదు, రామకృష్ణ పరమహంసది. అది అన్ని పెద్దోళ్ళకి ఆపాదించేశారులేంటి పాపం. ఆయన పైన బట్టలు వాళ్ళకి చెట్ల కింద కూర్చుని వాళ్ళు వాళ్ళకి ఎందుకు చరిత్ర అని యేసుక్రీస్తు వారి మాట ఈయనకి అప్పు చెప్పేశారు. ఇలాగే అయితే రాబోయేవాడు చరిత్ర సృష్టించినవాడు, మొదట వచ్చినవాడు చరిత్రహీనుడు. ఈ చరిత్రహీనుడు చరిత్ర సృష్టించేటువంటి యేసుక్రీస్తు వారికి ఆదాముకి ఎలా గుర్తుగా ఉన్నాడు అన్నది మనం ఆలోచిస్తే, బైబిల్ నుంచి ఆలోచన చేయగలిగితే, అసలు మానవుని యొక్క జన్మ ఎందుకు జరిగిందో తెలిస్తే ఆదాము యొక్క జన్మ ఎందుకు జరిగింది అనేది మనకి అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము తొందరగా చూడండి, ముగించేస్తాను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. నీ చేతి పైన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటు నరపుత్రం దర్శించుటకు. అసలు నరుడి కోసం ఇవన్నీ చేశాడా, వాటి కోసం నరుడు చేశాడా? మరి వాటిని చూడగా నరుడిని జ్ఞాపకం చేసుకుంటా ఏమంటున్నాడు? వాడు ఏపాటి వాడు అంటాడేంటి? సూర్యచంద్ర నక్షత్రాలన్నీ మనిషి కోసమా? వాటి కోసం మనం ఉన్నామా? మన కోసం ఉన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడంటే, అంటే సృష్టిలో ఉన్న వస్తువులు చేస్తున్నటువంటి పని కూడా మనిషి చేయటం లేదు. తర్వాత దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా నువ్వు చేశావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటమును ధరింపజేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమును ఇచ్చి ఉన్నావు. చూసారా ఎంత అధికారం ఇచ్చాడు? గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అన్ననా అడవి మృగములన్నిటినీ, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములు, చేపలను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదాల కింద ఉంచావు. అంటే ఎంతగా చేశాడంటే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. ఎంత గొప్పవాడుగా ఉన్నటువంటి వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు అంటున్నాడు ఏంటండి? దేవుడు సృష్టించినటువంటి ఆలోచన ఆదాము తప్పిపోయాడు. ఆలోచనల నుండి తప్పుపోయాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు సృష్టించింది సృష్టిలో అన్నిటికంటే గొప్పవాడుగానే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? సూర్యచంద్రులన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎవరి కోసం పనిచేస్తున్నాయి? మన కోసం పనిచేస్తున్నాయి. ఎవరి మాట మీద? దేవుని మాట మీద పనిచేస్తానండో. మన మాట మీద ఏం పని చేయట్లేదు. మన మాట ఏంటంటే తెగ మార్చేద్దాం వీటిని. మీ మాట అనుకోండి, మీకు నిద్రకు వచ్చి మెలుగు రాలేదనుకోండి, సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చేద్దరు మీరేమని. కుక్క 2 గంటలు పోయిన తర్వాత ఉదయించమని సూర్యుడితో చెప్పేస్తారు. అందుకే దేవుడు అన్నాడు, ఉదయించమని నువ్వు సూర్యునితో చెప్పగా అతడు ఉదయించును అని. ఉదయించొద్దని నువ్వు చెప్పగా అది ఉదయిస్తూనే ఉంటుంది. అది నీ మాట. అందుకే సృష్టికి నీ చేతికి అప్పగించావు. అప్పగించిన వెంటనే నువ్వు ఎప్పుడైతే నీ పట్టు కోల్పోయావో అధికారం నీ చేతిలోంచి దేవుడు తీసేసాడండి. అర్థమైందండి మీకు?
సర్వాధికారం నాకు అప్పగించబడింది అన్నాడే ఎవరు? యేసుక్రీస్తు వారు. అసలు ఈ అధికారం ఎవరికి అప్పగించబడింది? మొదట ఆదాముకి. మర్చిపోద్దు మీరు. నీ చేతి పనులన్నిటి మీద అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి సర్వాధికారం ఇవ్వబడిందంటే యేసుక్రీస్తు సర్వాధికారం ఇవ్వబడిందా అంటున్నాడు వాడు. ఓ సన్నాసి, నీకు నాకు అప్పచెప్పబడిందే అది. అది మనం ఏం చేసుకున్నాం? మహిమా ప్రభావంతో కిరీటం. అందరము పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను. అక్కడేమన్నాడు? మహిమా ప్రభావంతో వారికి కిరీటమును. ఇక్కడేమన్నాడు? అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను. అవును, తప్పెవరిది? మనదే. మీరు దైవములని అనగా రాయి తీస్తారంట. ఎరా రాయి తీసారేంటి అని అడిగితే, మరి మమ్మల్ని దైవాలు అంటవేటి అన్నాడు. నువ్వు దేవుడు అంటవేటి అన్నారా? ఇప్పుడు బెల్లెటోడరా బాబు, నేను ఒక్కడనే దేవుడిని కదరా, మీరు కూడా దేవుళ్ళే. నువ్వు అన్నదానికే మేము రాళ్ళు వేసి కొడుతుంటే ఇప్పుడు మేము కూడా దేవుడు అంటే ఇప్పుడు మేము రాళ్ళతో కొట్టి చచ్చిపోలా? అదేదో సాతాను రాళ్ళతో కొట్టినట్టు. ఇప్పుడు మేము దైవమా? మేము మీరు దైవాలే. దేవుని వాక్యం ఎవరికి వచ్చును? వారు దైవములు. ఎంత 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 చక్కగా చెప్పాడంటే, మహిమా ప్రభావంతో నాకు కిరీటం అనుగ్రహించావు. కిరీటం అంటే అధికారమే కదా. నీ చేతి పనుల మీద నాకు అధికారం ఇచ్చావు. పాపం చేసినప్పుడు దాన్ని ఏం చేశాడు? తీసేశాడు దేవుడు. అందుకే మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. 2వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచాను. కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. అంటే మొదటి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అంటే కిరీటం అనగా అధికారాన్ని పోగొట్టుకున్నాడు. రెండో ఆదాము ఎలా కనబడుతున్నాడు? కిరీటం ధరించిన వానిగా కనబడుతున్నాడు. అంటే పరలోకమందును భూమి మీద నాకు ఏమివ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది అన్న వ్యక్తి ఎవరు? మానవుడా దేవుడా? మానవుడే, మనుషుడే. యేసుక్రీస్తు వారు మనుషుడే కదండి. ఆయన ఏమన్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆదాముకి ఇవ్వబడదా? ఆదాముకి ఇవ్వబడింది. మరి పాపం చేసావు గనక ఇప్పుడు లంచం తీసుకుంటే ఏం చేస్తారు? ఉద్యోగం తీసేస్తారు, సస్పెండ్ చేసేస్తారు. అప్పటికి కూడా అతని సంతకానికి పవర్ ఉంటుందా? ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అండి, గెజిటెడ్ అతనికి మనకి ఎవరికైనా సంతకం కావాలంటే అతను పెట్టాలా? సస్పెండ్ చేసిన తర్వాత సంతకం పెడితే పనిచేద్దా? పనిచేయదు. నారా చంద్రబాబు నాయుడు అని ఎడతాడు ఇప్పుడు సంతకం. తర్వాత పదవి అయిపోయిన తర్వాత కూడా ఎడతాడు, కానీ ఈ సంతకానికి ఏ జీవో పాస్ అవ్వదు. అప్పుడు వ్యక్తి ఇప్పుడు వ్యక్తి, ఆ సంతకం ఈ సంతకం ఒకటే, కానీ అప్పుడు సంతకానికి అధికారం ఉంటేనే చెల్లుబాటు. ఇప్పుడు సంతకానికి అధికారం లేదు కనుక చెల్లుబాటు లేదు. అప్పుడు మనుషుడే, ఇప్పుడు మనుషుడే, కానీ అప్పుడు అధికారం ఉండి అతను దుర్వినియోగం చేసుకున్నాడు కనుక అతను సృష్టిలో నాశనానికి వెళ్ళిపోయాడు. ప్రతిదీ ఇతని మీద పెత్తనం చెలాయించింది. అందుకే యేసుక్రీస్తు వారు దూరం నిలబడి గాలిని సముద్రమును గద్దింపగా ఏనాడైనా మనం ఆ ధైర్యం చేసామండి? అసలు చెయ్యాలనిపించింది మీకు ఎప్పుడన్నా? బాగా గాలిదుమ్ము వచ్చేస్తుంది, మీరు ఎప్పుడైనా గాలిని సముద్రమును లేదు మీకు వచ్చిన గాలి తుఫాన్ని మీరు ఎప్పుడైనా గద్దించారా? మీరు గద్దించారా? అసలు ప్రయత్నించారా ఏనాడనా? ఒకవేళ ప్రయత్నిస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రయత్నిస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవ్వదు. ఎందుకనంటే సృష్టి అంతా దేవుని చేతికి, అందుకే ఆయన చేతికి, ఆయన కుమారుడి చేతికి అప్పగించి ఇప్పుడు అధికారం గొర్రె పిల్లది అయిపోయింది. ఇప్పుడు అధికారం గొర్రె పిల్లది అయిపోయింది. గొర్రె పిల్ల అంటే మళ్ళీ దానికి వ్యంగ్యంగా రాస్తా అంటున్నారు. చూసారా దేవుడు ఎంత నీచంగా చూస్తున్నాడు? మనుషులందరినీ గొర్రెలు గానంట, వీళ్ళంటే కాపర్లు గారంట. అంటే మనం గొర్రెలుగా టీచ్ చేస్తానమాట. అంటే గొర్రెకున్న స్వభావం లాంటి వాళ్ళరా అని ఆయన చెప్తుంటే ఇటు గొర్రెను ఊహించుకుంటున్నాడు. నువ్వు నిజంగా గొర్రె అయితే మటనే. నేను గొర్రెగా మటన్ కోసం చూస్తలేదు మేము.
దేవుడు ఆ విధంగా కూడా చూడట్లేదు. గొర్రె అన్నాడంటే దాని మంచి స్వభావం కోసం చేసుకున్నాడు. మీరు గమనించాలి. కొంచెం మంచి లక్షణాలు ఉన్నప్పుడు మంచి జంతువులని, చెడ్డ లక్షణాలకి చెడ్డ జంతువుల్ని మనం పోల్చుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేని వల్లరా ఇక్కడ చెప్తున్న విషయాన్ని, దేవుడు మనుషుడిని దేవుడు తన కొరకు సృష్టించుకుని, ఆ సృష్టించుకున్న వాడికి ఈ సృష్టి అంతా లోబడాలని ఆయన కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఆ అధికారానికి లోబడి ఈ వ్యక్తి ఏం చేయాలంట? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21. యెషయా గ్రంథం 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేతురు. నన్ను స్తుతించేవారుగా ఉండాలి, స్తోత్రం చేసేవారుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? అందుకే మొదటి ఆదాం ఫెయిల్ అయిపోయాడు దేవుణ్ణి స్తోత్రించడంలో, ఆయన స్తోత్రక్రియలు ప్రచురం చేయడంలో. మొదటి ఆదాం ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియక ఆ దేహాన్ని పాపభూయిష్టంగా మార్చేసుకున్నాడు. అందుకే అతను పతనా స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే మరొకడు రావాల్సినటువంటి అవసరత వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 31 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31. పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు. అర్థమైందమ్మా? పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు. భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు, అందరికీ పైగా నుండి. చూసారండి? భూమి నుండి వచ్చినవాడు, పైనుండి వచ్చినవాడు. భూమి నుండి వచ్చిన వాడిని మనుషుడే అన్నాం, పైనుండి వచ్చిన వాడిని మనుషుడే ఉన్నాం. ఎందుకని? శరీరం ధరించుకుంటే ఎవరినైనా. అందుకే దేవదూతలు కూడా శరీరాకారంతో వచ్చినప్పుడు ఒక మనుషుడు తెల్లవారులు యాకోబుతో పెనుగులాడిన ఒక నరుడు తెల్లవారులు ఎవరితో ఏం చేశాడు? ఏమండి? ఎవరు మాడతలేదు. దేవదూత అన్నది అక్కడ నరుడితో అన్నది. ఒక నరుడు తెల్లవారులు యాకోబుతో పెనుగులాడాను అన్నది. నరుడా? మరి ఇంకో చోట ఏమనుంది? అతడు దూతతో పోరాడి జయమందను. అంటే దూతలైనా ఎలా వచ్చారు? నరుడు అనగా రక్తమాంసాలు కలిగిన వాడే. యేసుక్రీస్తు వారు కూడా మనుషుల మధ్య బ్రతకాలంటే ఎలా రావాలి? రక్తమాంసాలు కలిగిన వారు. పిల్లలంతా మాట్లాడకూడదు. అయితే ప్రియమైన దేని వల్లరా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తుంటే, ఆదాము ఎందుకు వచ్చాడో ఆ పనిలో చరిత్ర సృష్టించవలసిన వాడు చరిత్రహీనుడిగా మారిపోయాడు. ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 6:38. 6వ అధ్యాయం 38. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఎందుకు వచ్చావా నువ్వు అని అడిగితే ఏమన్నాడు? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ప్రతి మనిషికి ఏముంటాయి? ఇష్టాలు ఉంటాయి. ఉన్నాయండి? ఉన్నాయి. ఈరోజు కూర కూడా మీ ఇష్టమే కదా. సింపుల్గా చెప్తాక మీకు అర్థం అవడానికి, ఈరోజు కూర కూడా మీ ఇష్టంతోనే జరిగింది. కూర వండుకోవడం ఈరోజు మీ ఇష్టం. అయితే యేసుక్రీస్తు వారు నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నేను ఇంజనీర్ అవ్వాలను, డాక్టర్ అవ్వాలను, లేదో అవ్వాలను నేను రాలేదు. నేను ఇలా అవ్వాలని నేనేమీ నా గురించి నేను అనుకోవడం లేదు. ఎందుకని? ఏ వస్తువు కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనుకుని మీరు తయారు చేస్తున్నారా? తయారు చేసి కూడా ఇష్టం వచ్చినట్టు ఉండాలని తయారు చేస్తున్నారా? దానినే ఈ మధ్యన రోబోల మీద సినిమాలు తీసి రోబో కూడా సొంత ఆలోచన ఉంటే ఎలా ఉంటుందో అని ట్రై చేశారు. కోర్టు ఏం చేసింది? ఇదేడు బాబు ఇలా ఉంది, ఇది ఇలాంటి దాన్ని ఏం చేసేయాలంటే నాశనం చేసేయండి, ఇలాంటి సమాజాన్ని ప్రస్తుతానికి అవసరం లేదు అని. సొంతంగా ఆలోచించేలాగా ఉన్నదనుకోండి చాలా ప్రాబ్లం. అందుకే కదా మీ సెల్లలకి సొంతంగా ఆలోచించే పరిస్థితి ఏం పెట్టలేదు. అదేమన్నా ఆలోచిస్తుందంటే ఆ ఆలోచన కూడా మీదే, మీ ఆలోచనలే తవ్వుకుంటుంది. ఇంతకుముందు పిల్లెట్టివారు, ఇప్పుడు పిల్లి గట్టి వస్తలేనట్టుంది. ఏదైనా సర్చ్ చేయాలనుకోండి, ఏదనుకో ఇలాగ గోకిది వచ్చింది. అది అంటే అదేంటి అలా గోక్కుంటుందంటే ఎదుగుతుందంటే అది
ఏంటి ఇంతకీ పిల్లి ఎదుగుతలేదు, బొమ్మ పెట్టారంటే అన్ని లోపల అది ఎత్తుకుంటుంది. వాస్తవానికి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీ ఇష్టానుసారంగా ఉండడం కోసం మీ ఆలోచన మాత్రమే అందులో ఉంచారు, వేరే ఆలోచన ఏది ఉంచలేదు. కనుక ఏమన్నాడు యేసుక్రీస్తు? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఈ లోకంలో ప్రతివాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమవ్వాలి, ఇవన్నీ కూడా మనిషి తన ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మరి ఆదాం ఎక్కడి దిగి వచ్చాడు? ఆదాం ఎక్కడి దిగి వచ్చాడు? నేను చెప్పట్లేదు మీరు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమి నీ లోకమును పుట్టకమునుపు, యుగ యుగములు నీవే దేవుడు, నువ్వు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. అందరము తండ్రిలో ఉన్నవాళ్ళమే అంటే అక్కడ నుండి ఆత్మ మట్టి దేహంలోకి వచ్చినట్టే కదా. అందరము తండ్రిలో నుండి ఆత్మ వచ్చినట్టే కదా, అంటే అక్కడి నుంచి వచ్చింది. కానీ యేసు ఒక్కడు అన్నాడు, నా చిత్తం నెరవేర్చుకున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకున్నాను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చినవాడు ఇంతకుముందు ఏమయ్యాడైతే ఏంటో వెళ్ళాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో, దేవుని ఇష్టం నెరవేర్చడంలో మనం ఎప్పుడు ఫెయిల్ ఎస్, మన ఇష్టం నెరవేర్చుకున్నప్పుడే. మన ఇష్టాలు ఎప్పుడైతే నెరవేర్చుకోవడం ప్రారంభించామో దేవుడి ఇష్టాలు కనుమరుగైపోతూ ఉంటాయండి. ఈరోజు పెళ్ళి వచ్చింది, ఈరోజు ఆరాధన వచ్చింది. పెళ్ళికి వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తం, దేవుని మాటలు వినడం దేవుని చిత్తం. సూర్యోదయం సూర్యాస్తమయం వరకు యెహోవానామం. పెళ్ళికి వెళ్ళకపోతే బంధువులతో గొడవ కదా, పెంట, బంధువులతో పెంట. దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఆయనతో తంట. మీరు బ్యాలెన్స్ ఏం చేస్తారు? అందుకే సృష్టి మనకు లోపడదు, మనకు పెళ్ళే కావాలి. నేను చెప్పాను మరణదినం మేలా, దుఃఖించు వాని ఇంటికి వెళ్ళడం మేలా, లేదా సంతోషించు వాని ఇంటికి వెళ్ళడం మేలా? దినంలో చావు కూడా చెవులు మూసేశారండి వాళ్ళందరినీ. కిక్కురమంటే పట్టు చచ్చిపోయిన శవాన్ని అంటూనే దూరంగా చచ్చిపోతున్నారండి వీళ్ళంతా. అంట ఏదంటని చెప్పేటప్పటికండి మళ్ళీ నోటి మాట లేదు. పాప ఆయన నన్ను పిలిచిన ఆయన నా బాధ అంతా చెప్పారండి ఈరోజు అన్నాడు. నా బాధ అంతా చెప్పారండి. చచ్చిపోయిన శవానికి మీరెవరు కూడా అలా ఉండకండి అంటూ గింటు. కానీ ఒకవేళ మన యొక్క సంఘంలో ఎవరైనా పోతే సంఘం తొందరగా వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించడం, లేకపోతే అక్కడ ఆ ఇల్లు గుమ్మలు కట్టడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా చేయడం చెయ్యండి. అంటాను కానీ నాకు ఏమన్నా ఎవరైనా కనపడ్డారా నేను మామూలుగా ఉండను. మనిషిని నీచంగా చూసేవాళ్ళంటే నాకు చాలా చిరాకండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి తొందరగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఏం చేయాలి? స్నానం చేశారు, నీళ్ళు తక్కువ, ఏ జబ్బు చేయడం వచ్చేది, తక్కువ చెంబు నీళ్ళంటే ఇయ్యాలంటే ఇంటి ముందు. నేను బరీల గ్రౌండ్కి వెళ్ళొచ్చి ఇంట్లోకి వచ్చేసి నీళ్ళు కాగేదాకా చక్కగా పొర మీద పడుకుని చూస్తుంటాను కాళ్ళు చేతులు కడుకొచ్చి. మీరు గమనించండి, నా పిల్లలకి కళలు రావు, ఉలుక్కుపడి లేవరు. మా అబ్బాయిని కూడా తీసుకుపోతున్నాను. అందరూ అంటారు ఈయన తీసుకొచ్చావు, ఇది చచ్చిపోయిన వదిలేశారు, ఈయన పెట్టుకుంటున్నారు, ఈయనెందుకు తీసుకొచ్చావు. పోనీ అలా వెళ్ళొచ్చాడని నాడు ఏమైనా ఉలుక్కుపోయి లేచిపోయాడా? ఏనాడు లేదు, లేవడం. ఎందుకని? మనం ఏదైతే నేర్పుతామో దానికి ధైర్యం అంతే, అలా రావాలి అంట. ఏంటి మైలు చెప్పాను ఉదాహరణ. పాడి మీద మోసుకొస్తున్నటువంటి ఆ చిన్నవాడి శవాన్ని ఆ తల్లి ఏడుతుంటే ఏమైంది, ఎందుకు ఏడుతుంది ఆవిడంటే ఆమె కుమారుడు చచ్చిపోయాడట, అందుకే ఆమె ఏడుతుందంట. నడనని వెళ్ళి అక్కడ ఆపి పాడిని ముట్టి అని చూపించాను. అక్కడ అందరూ 6 పాస్టర్లకి కిక్కిరమంటే ఒట్టుమంటిని పిన్ డ్రాప్ సైలెన్స్. పాడిని ముట్టుకోవాలండి, చిన్నవాడాలి అని అనకూడదు దాని దూరం నుంచుని. అసలే యూదులకి శవాన్ని ముట్టుకుంటే ఎంత అపవిత్రత అండి. ఏసెవరు? ఎలాంటి యూదుడు? జన్మం వల్ల యూదుడా, అంతరంగపు యూదుడా? అది యేసుక్రీస్తు గురించి చెప్పాలని మీరు ఏదైనా గొప్పగా చెప్పలేదు. మీరు ఆశమధ్యలో చెప్తే నాకు ఇష్టం ఉండదు. పౌలు చెప్పినట్టు యూదుడు అనగానే ఆళ్ళ ఉన్నారు కదా దరిద్రులు, ఆళ్ళ యూదుల్లో కలిపేయకూడదు. మీరు అంతరంగమందు
యూదుడైన వాడే ఎస్. యేసునెప్పుడు యూదుడు అనగానే సామాన్య యూదుడు కాదండి బాబు అనపలా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బ్రేక్ తీసుకుని మాట్లాడాల. బ్రేక్ ఆగు, సెల, కీర్తన 119, సెల, ఆగు, చూడు, విను, ఆగు, ఆగక్కడ బ్రేక్. మామూలు యూదుడు కాదనలా. మరి ఎవరు? అంతరంగమందు యూదుడు. మీరు జన్మం వల్ల యూదులు, ఆయన అంతరంగమందు యూదుడు. పాడిన ముట్టాడు, మరి ఆయనకి ఏ అంటుకుపోలేదే. చచ్చిపోయిన వాడు పాప విముక్తుడు చెప్పాను. సిగరెట్ తాగడం, మందు తాగడం, ఏ అలవాటు ఉన్నాయో ఆ రోజు చేయడు, అక్కడతో బంధు. అలాంటి వాళ్ళ అపవిత్ర పెట్టి నోటి నుండి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, లోపల నుంచి బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపడతాయి. ఎవరు కూడా మానవులం అండి మనం. ఒక కుక్క చచ్చిపోతే వెళ్ళి డెటాల్తో చేతులు కడుక్కుంటాం. ఒక ఇంట్లో ఎలాగ చచ్చిపోతే పడేసి ఏం చేస్తాం? మైలని ఇంట్లో పెయింటింగ్లు ఏం చేస్తామా? అద్దింట్లో ఉంటే ఎవరైనా చచ్చిపోతారండి, ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తారని ముందు కొనవుపుడుతుండగానే ఏం చేస్తారండి పాపం. అలా నాకు తెలిసిన వ్యక్తి శవాన్ని తీసుకుని ఇంటింటికి తిరిగి బంధువులింటికి తీసిపోరండి. ఎంత దారుణం అండి అది. చచ్చిపోయిన వల్ల మనకి ఏంటండి మైలు? మీరు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పేయండి. వద్దు, వదిలేయండి. మనకంటూ ఏమీ లేదు. కలబడి చెయ్యండి. అలాంటి వారికి పక్కన ఉంటేనే ఓదార్పు. ఇంతమంది వచ్చి ఇంతమంది సహాయం చేసి ఇలా మంది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మనిషిని కోల్పోయానన్న ఫీలింగ్ ఉంటుందండి? ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఇంతమంది నా పక్షాన ఉన్నారు, చెప్పుకోవాలా? ఇక వాళ్ళ సంఘస్థలు అంటుండే మనం ఎవరినే చేయనివ్వలేదండి, అన్నీ ఆడే చేసి అంతా చక్కబెట్టి సంతా పోయారని. అక్కడక్కడ ప్రేక్షక పాత్ర వహించి ఎలా నిలబడి చూస్తే అయ్యోనమ్మా చచ్చిపోడట్టమ్మా. మీ సొల్లు కబుర్లు, మీ ఓదాపులు మీకు ఎవరికి అవసరం లేదండి. చచ్చిపోడట్టమ్మా, పాప అనాథలు అయిపోరు, మా అలా చూడలేకపోతున్నాం అనుకుని చెప్పులు కొలుసుకుని వచ్చి ఇలకలుగా నీళ్ళు తప్పించుకుని వచ్చేసి బండి వెళ్తామని కూడా చెప్పకూడదట. మళ్ళీ పోయేగాలం వెళ్తున్నామని కూడా చెప్పకూడదట. నేను మరి నొక్కి వెళ్తున్నాం సార్ అని చెప్పొస్తాను. నొక్కి నేను ఎవడ ఏదైతే వద్దో అది చేయాలండి. మూఢనమ్మకాలను తరిమి కొట్టడమే క్రైస్తవుని యొక్క ముఖ్య విధి. అది చేయని నాడు నీ క్రైస్తవ్యం ఎందుకు చెప్పాలండి. క్రైస్తవుడు అంటే ఒక నూతన అధ్యాయం అండి. ఎప్పుడు అధ్యాయం? ప్రతిరోజు అధ్యాయమే. ఏ అధ్యాయం? ఒక నూతన అధ్యాయం. నిన్న చదివిన వాడు మరలా ఈరోజు మళ్ళీ చదవాలి. అంతేగా నేను చదివేసమే తనని అనుకోకూడదు. మళ్ళీ రేపు చదవాలి. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగొచ్చాను. చిన్నతనంలో ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. ఆదాము మనం తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? ఆదాముకి తెలియలేదు, కడపట ఆదాముకి తెలిసింది. ఏమన్నాడు? బుల్లాదం ఎవరు వచ్చారు చూడండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? మీరు తెలియదంటే మొట్టమొదటి ఆదాముకే తెలియదు దేని మీద వచ్చామని. యోహాను సువార్త 9:4, యోహాను సువార్త 9:4 ఏనేనా? పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను. అర్థమైందా? ఆదాముని పంపాడు, యేసుని పంపాడు. ఈ మాట ఎవరనాలి అసలు వాస్తవానికి? ఆదామే అనాలా? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ఈ మాట ఎవరన్నారు? కడపడ ఆదాము అంటున్నాడు. ఏమని? పగలున్నంత వరకు మనల్ని పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను. ఇది మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి తేడా. మొదటి ఆదాము పగలున్నంత వరకు మనం పని చేసుకుంటున్నాడు. మనం ఎవరు? మరి కడపటి ఆదాములు ఎవరేంటి? అసలే మీరు అనకూడదు. లోకంలో ఉన్నవాళ్ళు మొదటి ఆదాములు. మీరు క్రీస్తులోకి మారారు కానీ మీరు ఎవరు? కడపటి ఆదాములు. మొదటి ఆదాము ఏం చేశాడు? పగలున్నంత వరకు తన పని చేసుకున్నాడు. కడపటి ఆదాము ఏం చేశాడు? నా తండ్రి పనుల మీద ఉండవాలని ఎరగరా? నా చిత్తం నెరవేర్చుకుని నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇంకేమన్నాడు? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించుండవాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? కడపటి ఆదాము. కడపటి ఆదాము చేశాడు కానీ మీరు చేయాలి. ఎందుకంటే మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివారు, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టినవారు అట్టివాలే. పైనుండి వచ్చినవాడు ఎట్టివాడు, ఆత్మ సంబంధమైన వాడు ఎట్టివాడు, ఆత్మ సంబంధంగా వచ్చినవాడు అట్టివాడే. మీరు మట్టి నుండి వచ్చిన వారు, మీరు మట్టివారుగా అయినప్పుడు మరి యేసుక్రీస్తు వారుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారుగా ఉండాలి లేదా? పగలున్నంత వరకు ఏం చేయాలి? పగలున్నంత వరకు మనం ఏం చేస్తున్నాం? మన పని చేసుకుంటున్నాం. ఇంకా మొదట ఆదాము ఆలోచనలు ఇంకా పోలేదు. మీరు ఆలోచించండి. అయితే
ఈ మొదటి ఆదాము పాపం కలిగినవాడు. ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించెను గనుక మనుషులందరూ పాపము చేసిన వల్ల మరణం అందరికీ. ఇది మొదటి ఆదాము యొక్క చరిత్ర. ఇక రెండో ఆదాము, యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం. 8వ అధ్యాయం 46. నా యందు పాపం ఉందని మీలో ఎవడు? ఆదాములో ఏముంది? కడపడి ఆదాములో ఏమో లేదు. ఆదం ఈ ఆదం ఒకటి అంటారేంటండి బాబు? ఆదం ఈ ఆదం ఉంటే ఆ మొదటి ఆదంలో ఏముంది? కనపడ ఆదంలో ఏం లేదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై. ఇందాక ఆయన ఏం చేశాడు? మొదటివాడు పాపము చేశాడు. రెండో ఆదాము పాపము తీశాడు. ఆహా, మొదటి ఆదాం ఎందుకు వచ్చాడు? పాపం లేనివాడుగా ఉండాలి, పాపం చేశాడు. రెండో ఆదాం వచ్చి ఏం చేశాడు? మొదటి ఆదాము చేసిన పాపాన్ని తీశాడు. తీసిన వాళ్ళు ఏం లేదు, అక్కడ రాశాడు చూడండి. పాపములను తీసివేటిగా ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను. ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు. అర్థమైందా? మీరు నమ్మిన యేసులో ఏమి లేదు, పాపం లేదు. మట్టి నుండి వచ్చిన ఆదాములో ఏముంది? పాపం ఉంది. అంటే మొదటి ఆదాములో పాపం ఉంది, రెండో ఆదాములో పాపం లేదు. మొదటి ఆదాము పాపం చేసినవాడు, రెండో ఆదాము పాపమును తీసినవాడు. మొదటి ఆదాములో పాపం ఉంది కనుక పాపం చేశాడు, రెండో ఆదాములో పాపం లేదు అందుకే పాపం తీశాడు. అర్థమైందని అనుకుంటున్నాను. మొదటి ఆదాములో పాపం ఉంది కనుక పాపం చేశాడు, రెండో ఆదాములో పాపం లేదు కనుక పాపమును తీశాడు. ఎందుకని? పాపం లేని వాడే పాపాన్ని తీయగలడు, పాపం శరీరంలో ఉన్న వాడే పాపాన్ని చేయగలడు. నా శరీరం ముందు పాపం ఉందని మీలో ఎవడు, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు. ఉంటే తప్పనిసరిగా ఏం చేస్తాం? చెప్పండి. ఉందంటే తప్పనిసరిగా చేస్తాం, లేకపోతే అద్భుతం. ఇది ఆయనకి మనకి, మొదటి ఆదాముకి రెండో ఆదాముకి ఉన్నటువంటి తేడా. చివరి వచనాన్ని మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట. మొదటి ఆదాము రెండో ఆదాము, ఆ రెండు వచనాలు మళ్ళీ ఒకసారి చూసి ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి అయినను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ, జీవింపజేసే ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వెళ్ళింది. ఇప్పుడు అర్థమైందండి? ఆదాము దేని గుర్తయ్యాడు? మీరు చెప్పారు. ఆదాము దేని గుర్తయ్యాడంటే రాబోయేవాడు గుర్తుంటారేంటి? దేనికి ఎవరికైనా అనలేదు. అతడు దేవుని పని, దేవుని సంకల్పాన్ని తొలనాడినవాడు, దేవుని చిత్తాన్ని త్రోసివేసినవాడు. ఇతడు దేవుని సంకల్పానుసారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. పాపాన్ని చేసి మరణాన్ని తెచ్చుకున్నవాడు, పాపము చెయ్యక మరణాన్ని జయించినవాడు. చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు వరకు చాలా ఉంది. మీకు అర్థమైంది తీసుకోండి, అర్థం కాని ఇంకా అర్థం కానట్టే. యేసుక్రీస్తు వారు మొదటి వాడికి సూచన. ఇలా ఉండాలి కానీ ఇలా ఉన్నాడు. ఇలా ఉంటే సృష్టి లోబడి ఉండేది, ఇలా లేడు. ఇలా ఉంటే సృష్టి లోబడుతుంది. ఇలా ఉంటే పరలోకం వెళ్తాం, ఇలా వెళ్ళాం. ఇలా ఉంటేనే పరలోకం వెళతాం. ఇలా ఉంటే నీతిమంతుడు కాదు, అలా ఉంటేనే నీతిమంతుడు. అర్థమైందండి? అంటే ఎంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడో అర్థమైందా? ఎంత వ్యత్యాసం చూపిస్తున్నాడో అర్థమైందా? కనుక మీరు ఏమనుకుంటారంటే ఏదో నార్మల్గా ఆదివారం వచ్చాము, కానీ మాటలు విన్నాము, మీ హృదయంలో పడేసుకున్నాము, వెళ్ళిపోయాం, ఇంతే. చుక్కుడు గింజలు డబ్బాలో మూతెట్టుకున్నంత మాత్రం మొలకెత్తి చుక్కుడుగాయలు గాయవండి. ఇక్కడ చాలామంది చుక్కుడుగాయలు గింజలు డబ్బాలు వేసుకున్న చాలా డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బాలన్నీ మరి ఎందుకు నాకు అర్థమవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ డబ్బా పగిలిపోవాలా, అట్లా విత్తనం అవ్వాలా.
మీరు గమనించండి, డబ్బాలో వేసుకున్న విత్తనాల్లా ఉండకూడదండి, భూమిలో పడవేసిన విత్తనాల్లా ఉండాలి. మరి మీరు ఎలా ఉన్నాయో దేవుడు 4 రకాలైన హృదయాలు చెప్పాడు. మరి ఏ హృదయంలా ఉన్నారో విన్న వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించలేదంటే మీరు దేవుని యొక్క ఉగ్రతకి దగ్గర పడిపోతున్నారని అర్థం. అర్థమైందండి? విన్న వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించలేదంటే దేవుని ఉగ్రతకు మీరు ఏమైపోతున్నారు? దగ్గర పడిపోతున్నారు. ఆ ఉగ్రత కథ మేము ఎదుకొస్తే మాలాంటి వాళ్ళని కూడా నిలబడి లోతులాగా వెనక్కి తిరగకుండా చూడడం తప్ప మేము చేయగలిగేది ఎవరో ఏం చేయడం ఉండదండి. ఇది మీరు గమనించి దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించవలసి మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ ఘనమైన మా తండ్రి, నీ పిల్లలకు నీ మాట చెప్పాను విని మర్చిపోరు కాకుండా ఆ మాటల వరకు జీవించే బలపరిచి నీ వాక్యంలో వారిని ఎదిగి ఫలింప చేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.